చేస్తారని కరెక్టే. శ్రీవాణి నేను తెలుసు అక్కడ అద్దామనుకున్నా నువ్వు రాస్తున్నట్టు వస్తుంది అది నిజంగా బాగుంటుంది అర్థం రాస్తుంది అన్నట్టు వదిలేసాను. శాంతిమతి నిరాధారాయంజన నిర్మలా నిర్మలా నిత్యాన నిర్వికల్పా నిరాపాద నిర్వేద వేదనాశిని నిర్నాశాంతి పదని నిశ్చయా మరి ఎందుకో అమ్మవారి ఇచ్చిందా తెలియదు అనుకున్నాము. ఇప్పుడు మేము ఇప్పటికిప్పుడు ఇక్కడ 6 మంది అయినాం. 9 అన్నా 11 మంది అన్నా రండి ముందు అమ్మవారి దీక్ష 5 రోజులు అన్నా 9 అన్నా 11 మంది తీసుకుందాం. 21 మంది ఖచ్చితంగా రండి. ఇంతమంది కోమట్లు ఉన్నారు గుట్టల, కంపల్సరీ రండి అమ్మవారి సేవకు. మనం ఇది ఒక్కటి చేద్దాము. ఎన్నో తారీఖు స్టార్ట్ చేస్తారు? 2 తారీఖు 5 రోజులు అనుకుంటున్నాం ఇప్పుడైతే దీక్ష. ఇంకా మళ్ళీ సార్ అయితే కంపల్సరీ 21 అన్నా 11 అన్నా తీసుకుందాం. వచ్చే శుక్రవారం మార్నింగ్ చేసుకుంటారు. అమ్మవారి జయంతి రోజు దీక్ష తీస్తారు, అంతే కదా. 5 రోజులు దీక్ష. ఎంతమంది రావాలంటే అంతమంది రావచ్చు. ఇప్పటికి ఎంతమంది అయినా 6 అయింది. మినిమం 21 మంది అయినా అయ్యేటట్టు చూసుకోండి. జై వాసవి మాతకి జై జై మాత. ఈరోజు అంజమ్మ గారు కొత్త ఒక అమ్మవారి గుళ్ళో దీక్ష తీసుకోవాలనే ముందుకొచ్చారు, సంకల్పంతో ముందుకొచ్చారు. వాళ్ళ సంకల్పం నెరవేరాలని మా యొక్క కోరిక. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అంజమ్మ గారికి
ఈ శుక్రవారం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటున్నాము. పండు తెచ్చుకుంటారు